విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడవ రోజు కూడా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలని ఆయన స్వయంగా పర్యవేక్షించాడు. అయితే సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించేటువంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోనని తీవ్రమైనటువంటి హెచ్చరిక చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారులే కాదు, ఉద్యోగులు కాదు, మంత్రులు కూడా తమకు అప్పచెప్పినటువంటి పని సరిగ్గా చేయకపోతే మంత్రులను కూడా ఉపేక్షించబోను అని కఠినమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఇది నా దృష్టికి వచ్చింది. ఈ రోజున ఉదయం జరిగినటువంటి మొత్తం సమీక్షలో తేలినటువంటి విషయంలో జక్కంపూడి దగ్గర కాలనీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఒక అధికారిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ అడిగాము. ఇలాగ ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించేటువంటి వాళ్ళని వదిలిపెట్టబోను అని చెప్పి ఆయన అధికారులు, ఉద్యోగులు వీళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే అందరూ ఏ విధంగా అయితే మానవతా దృక్పథంతో సహకారం అందిస్తారో, ఇప్పుడు వరదల సమయంలో ప్రజలందరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక మానవతా దృక్పథంతో రెస్పాండ్ అవ్వండి అధికారులుగా, బాధ్యతగా. ఇదేదో ఉద్యోగము, ఇది కేవలం డ్యూటీ అనేటువంటిది కాదు, మానవతా దృక్పథంతో రెస్పాండ్ అవ్వండి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా కావలసినటువంటి ఆహారము, అదేవిధంగా మందులు అన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వాటిని అందించటం అనేటువంటిది ఇక్కడ కొంత సమస్యగా మారుతుంది. వాటిని కూడా ఇబ్బంది లేకుండా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు సింగనగర్ దగ్గర మొత్తం ఆ ఫ్లైఓవర్ దగ్గరకు అందరూ వచ్చేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా ఎక్కడున్నారో మీరు ఆడే ఉండండి, అక్కడికి ఈ మొత్తం సహాయక చర్యలు, భోజనం అందించేవాళ్ళు, మీకు కావాల్సిన నిత్యవసరమైనటువంటి అన్నీ అందించేటువంటి వాళ్ళందరూ మీ దగ్గరికే వస్తారు. దానికి కూడా పోలీసులనే మేము ఏర్పాటు చేసామనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలీసులు, ఆక్టోపస్సు, ఏపీఎస్పీ వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు ఉండి దగ్గరుండి పర్యవేక్షించి వాటిని అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విధంగా చెప్పారు. ఐవీఆర్ఎస్ ద్వారాగా కూడా మేము అడుగుతున్నాం అందరినీ, ఎక్కడెక్కడ ఈ ముంపు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాస్తవమైనటువంటి పరిస్థితి చెప్పండి. మీకేమైనా ఇబ్బంది ఉందనుకోండి, మీరికైనా సమాచారం ఇస్తే మీ దగ్గరకే అధికారులను నిన్ను పంపిస్తా. మీ సమాచారం ఖచ్చితమైన సమాచారం, అబద్ధాలు మాత్రం చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి అనేటువంటి విషయాన్ని ఆయన ఒక సూచన చేశారు. అదేవిధంగా కుట్రలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఆవేదనని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. చాలా కుట్రలు జరుగుతున్నాయి, ఇది రాజకీయ కుట్రలా, అది ఇంకోటా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం ఒకటి జరుగుతోంది, కొద్దిమంది అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖాతరు చేయనని ఇప్పుడు చెప్పేశాను. కుట్రలు కూడా జరుగుతున్నాయి, ఇది బాధాకరము. ఒకవైపున ఇంత విపత్తు జరిగి విజయవాడ సగం మునిగిపోయి ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే, ఏదో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వీడియోలు అంటూ అవంటూ ఇవంటూ కొన్ని హాస్టల్స్లో సంబంధించినటువంటి ఏదో విష ప్రయోగాలు ఇలాంటివి, ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ లాంటివే. ఇది కుట్రలుగా భావించాల్సి ఉంటుంది, ఇది సరైనటువంటిది కాదు, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి మీద కూడా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 5 నిమిషాలు ఉన్నాడు, అలా ఇలా షో చేసి వెళ్ళిపోయాడు. కనీసం ఒకళ్ళకన్నా భోజనం పంచాడా, ఒక ప్యాకెట్ ఇచ్చాడా, భోజనం ప్యాకెట్టు, లేకపోతే ఎవరికన్నా ఏదైనా సమస్య తీర్చాడా? వచ్చి ఏదో ప్రభుత్వమైన విమర్శలు చేయటమే లక్ష్యంగా పెట్టుకోవటం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా మీడియా కూడా దయచేసి నెగిటివ్ అంశాల మీద దృష్టి సారించొద్దు, రాజకీయాలను అసలు ముందు పక్కన పెట్టండి. రాజకీయ విమర్శలు నేను అసలు పట్టించుకోను, నెగిటివ్ వార్తలు కాదు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఇదిగో ఇక్కడ పలానా సమస్య ఉంది, వీళ్ళు ఇబ్బందికి గురవుతున్నారు, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, దాన్నేమి నెగిటివ్గా అనుకోము. కానీ ప్రభుత్వం ఫెయిల్యూరు అనేటువంటి విధంగా కావాలని నెగిటివ్ వార్తలు వండి వార్చడం అనేటువంటిది కరెక్ట్ కాదు. రాజకీయ విమర్శలను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించొద్దని కూడా మీడియాకి విజ్ఞప్తి చేశారు.